అందరికీ నమస్తే అండి. అరుణిష్ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాదనం. నేను మీకు ఈరోజు వీడియోలో రైల్వే వారు ఇటీవల సీసీ కెమెరాలు అనేది ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల ప్రయోగించారు. మరికొన్ని దాన్ని డెవలప్మెంట్ చేసి అవి ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అది మనందరం సంతోషించదగ్గ విషయం. అలాగే చాలామంది ఈ నెటిజన్లు కానీ బయట వ్యూవర్స్ అందరూ కూడా రైల్వేలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ పట్టించుకోకుండా ఈ చేయడం ఏంటని భావిస్తున్నారు. ఆ సమస్యలు ఏమిటనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్లీపర్ క్లాస్లోనూ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీలో ప్రయాణం చేయలేరు కదండి. మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేవారు ఉన్నప్పుడు జనరల్ బోగీలు అనేది చాలా లిమిట్గా వేస్తున్నారు కొన్ని చోట్ల. దానివలన ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది హెవీ రష్ ఉంటే ఇంటికి చేరుకోవాలని తాపత్రయంలో వేలాడుతూ పైన బోగీల పైన కూర్చొని అలా ప్రయాణం చేస్తూ ఎంతోమంది ప్రయాణికులు చాలా ఇబ్బందికి అనేది గురవుతున్నారు. అలాగే ఈ స్లీపర్ క్లాసుల్లో మేము చూసినంతవరకు స్లీపర్ క్లాసులో థర్డ్ ఏసీలో రెండు చోట్ల కూడా బాత్రూమ్లు అనేది కొద్దిగా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు మధ్యలో అనేది అసలు పట్టించుకోవడానికి దానికి సమస్య లేకుండా సైడ్ మనం ఉన్న భోగిల్లో తినేవాళ్ళు సైడు దీనిలో దగ్గరలో ఉన్నవారు ఆ వాసన చాలా కూడా వ్యాపిస్తుంది. అలా స్లీపర్ క్లాస్లోనూ కొన్ని చోట్ల ఇబ్బంది కలుగుతుంది. వీటి సమస్యల మీద రైల్వే డిపార్ట్మెంట్ వారు శ్రద్ధ వహించాలని వ్యూవర్స్ అందరూ కోరుతున్నారు. ఎంతోమంది నేను మాట్లాడినంత వరకు కూడా చాలామంది కూడా వారి అభిప్రాయాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. పరోక్షంగా మీకు నేను వీడియోలో వాళ్ళ అభిప్రాయాలు ఈ రూపంలో మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగేటప్పుడు ఈ బోగి ఎక్కడ ఆగుతుంది అనేది ఐడెంటిఫై అనేది గతంలో S1, S2, S24 ఇలా అనేది వరుస పెట్టేవారు. దాని కుడియడంగా అనేది ట్రైన్ ఆగేది. ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఆపుతాడో తెలియట్లేదు. ఇటీవల మేము ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణంలో మేము 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వస్తుందని అందరూ భావించి మొత్తం సుమారు ఒక 300-400 మంది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నిలబడడం జరిగింది. వారు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు. గబగబా అందరూ ముసలా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్లాల్సి వచ్చింది. అనుకోకుండా అదృష్టవశాత్తు లిఫ్ట్ ఉండబట్టి సరిపోయింది. లిఫ్ట్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు. అలాగే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ చేరిన తర్వాత మేము ఎక్కిన కోచి అది వచ్చి భోగి వచ్చి అది మేము నుంచున్న చోటికి ఒక 7-8 భోగిల అవతల అనేది ఇచ్చాడు. మేము ఆ లగేజ్ తీసుకొని పరిగెత్తకుండా మేము ఎక్కాల్సింది కాకుండా 2-3 భోగిలు యువతల మేము ఎక్కాల్సి వచ్చింది. ఆ ట్రైన్ ఆగే టైము 1 నిమిషం, మహా అయితే 2 నిమిషాలు కూడా ఆగట్లేదు, 1 నిమిషమే ఆగుతుంది. చాలామంది ప్రయాణికులు ఈ బెర్త్ రిజర్వేషన్ చేసుకున్న వారు కొంతమంది ట్రైన్ ఎదురున్నాయి, వాళ్ళ భోగిలు ఎదురుంటాయని భావించి వెనక్కి పరిగెత్తకుండా వెళ్లాల్సి వస్తుంది. రైల్వే వారు ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా భావించి ఇప్పుడు దీనిలో ఈ ప్రయాణం ఇలా చేసేవారిలో గర్భిణీలు ఉంటారు, పెద్ద వయసు వారు ఉంటారు, నడి వయసు వారు ఉంటారు, అందరూ ఉంటారు, కొంత హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కనీసం వాళ్ళు ఎక్కే టైం కూడా అవకాశం లేకుండా 1 నిమిషం అనేది అది ట్రైన్ జర్నీని బట్టి నిర్ణయించారు. 1 నిమిషం దాన్ని కూడా కనీసం అట్లీస్ట్ 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ పెంచాలని వ్యూవర్స్ అందరూ భావిస్తున్నారు. మీరు రైల్వే వారు డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు ఇలా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం తెలుపుతున్నారు. కాబట్టి ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీద భోగి ఆగే స్థలాన్ని ఇప్పుడు ప్రస్తుతం మన టెక్నాలజీ అనేది ఎంతో అభివృద్ధి చెందిందండి. టెక్నాలజీ మీరు చూస్తున్నారు కదా, మనకి ఏది కావాలన్నా చేతిలో 5 నిమిషాల్లో మనకి చేతిలోకి వస్తుంది. ఏదండి ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషను మన పక్క ఊళ్ళో కాదు, పక్క సందులోది కూడా కాదు, ఎక్కడ టెక్నాలజీ కావాలన్నా 5 నిమిషాల్లో మనకు చేతిలోకి వస్తుంది. కానీ ఆ టెక్నాలజీని ఈ రైల్వే డిపార్ట్మెంట్ వారు వినియోగించుకోవాలని, అలాగే ఇటీవల కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు, రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు
సిగ్నల్ వ్యవస్థలో లోపాలు జరిగి ఇలా జరిగినాయి అని చెప్పి మనం చదివి ఉన్నాం న్యూస్లో. అదేమిటంటే ఆ వ్యక్తులు సిగ్నల్ లెక్క ప్రకారం ఇస్తే అది ఆటోమేటిక్గా చేంజ్ అయింది, ఎలా జరిగిందో తెలియదు అన్నట్టుగా అప్పుడు జరిగింది. అసలు సిగ్నల్ వ్యవస్థకి ఇంకొద్దిగా సిబ్బందిని కేటాయించి పటిష్టమైన టెక్నాలజీతో దాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు. ప్రజలందరూ ఇప్పుడు ఒక ట్రైన్లో 100 మంది ప్రయాణం చేస్తుంటారు, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తుంటారు. రైల్వే సిబ్బంది వారు ఈ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు మామూలుగా ఈ సిగ్నల్ వ్యవస్థకి వాళ్ళిద్దరు పైన కొంతమంది ఆఫీసర్లు ఉంటారు. ఇంకా అదనంగా స్టాఫ్ను పెట్టి 2 అంచెల పర్యవేక్షణగా దాన్ని నిర్ణయించి ప్రభుత్వం వారు, రైల్వే డిపార్ట్మెంట్ వారు ప్రజల భద్రతకు మరింత సెక్యూరిటీని చేకూర్చి వాళ్ళ జీవితానికి భద్రతని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ప్లాట్ఫామ్ టికెట్ల సమస్యను కూడా పరిష్కారం చేయాలని, ఈ బాత్రూముల సమస్య కూడా ఇప్పుడు బాత్రూములకు ఇప్పుడుకి 2-3 బోగీలకి ఒక వ్యక్తిని పెట్టిన బాత్రూమ్స్కి వాటర్ అవన్నీ చేయడానికి, ఒక వ్యక్తిని 2-3 బోగీలకి ఒక వ్యక్తిని పెట్టిన బాత్రూమ్ కడిగే వ్యక్తిని ట్రైన్ మొత్తం మీద 2 ముగ్గురిని పెట్టినా సరే శుభ్రంగా క్లీన్గా ఉంటాయి. అలా కేటాయించట్లేదు ప్రభుత్వం వారు, ఎక్కడో కేటాయించడం జరుగుతుంది. మరి అది వాటర్ వసతి తక్కువ వలన ఏమిటి అనేది ప్రజలకు తెలియక ప్రజలు కొంతమంది వారు ముందుకు వచ్చి తెలియక వారి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మేము ట్రైన్ ప్రయాణం చేసిన మా ఎదురు ప్రయాణికులు ఎంతోమంది కూడా అలాగే మనకి వాళ్ళ అభిప్రాయాలు అనేది తెలియజేస్తారు. కాబట్టి ప్రభుత్వం వారు చక్కగా ఈ విషయాన్ని పరిష్కారం చేసి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ సిగ్నల్ వ్యవస్థని అన్ని పటిష్టం చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా ఛానల్ తరపున కూడా మేము కూడా ఈ వసతులన్నీ వస్తే ప్రజలు మరింత సంతోషిస్తారని భావిస్తూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.